పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం, సులువుగా సొమ్ము చేసుకొనువాడు త్వరలోనే పోగొట్టుకొనును, కష్టించి డబ్బు చేసుకొనువాడు అధికంగా కూడబెట్టుకొనును. సామెతలు 13వ అధ్యాయం వచనము 11. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేకదేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనములు 44 నుండి 46 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెతకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ఆణిముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఇలా చెప్పబడింది, మొదట నా రాజ్యమును నీతిని వెతకుము, అప్పుడు అన్నియు మీకు సమకూర్చబడును అని. ఆ వచనం ప్రకారం ఈరోజు సువిశేష పఠనం ఉంది. మొదట ప్రభు రాజ్యమును నీతిని వెతికినట్లయితే మనకు కావలసినవన్నీ ఆయన సమకూర్చి పెడతాడు అని చెప్పబడుతుంది. అందుచేతనే ఇక్కడ పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనం వల్లే ఉన్నది అని చెప్పబడుతూ ఉంది. అది కనుగొనిన వాడు తనకున్నదంతయు వెచ్చించి ఆ పొలమును కొంటాడు అని చెప్పబడుతుందన్నమాట. మొదట మనము ఆయన రాజ్యముకు వారసులు అవ్వటానికి యత్నించాలి. దానికోసం ఏమైనా వెచ్చించాలి. మన సమయాన్నైనా, మన ధనాన్నైనా, మనకున్న రిసోర్సెస్నైనా వెచ్చించాలని చెప్పబడుతూ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ 45-46 వచనాల్లో కూడా అదే చెప్పబడుతుంది. ఆణిముత్యములు వెతుకు వర్తకుని వలె ఉన్నది పరలోక రాజ్యము అని చెప్పబడుతుంది. విలువైన ముత్యము దొరికినప్పుడు, అంటే విలువైన పరలోక రాజ్యము ప్రాప్తించినప్పుడు అన్ని వదులుకొని దానికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అని ఈ సువిశేషం చెప్పబడుతూ ఉంది. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మేము మొదట మీ రాజ్యమును, మీ నీతిని వెతకుటకు మాకు మీ కృపని, అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువా. మాకున్న బరువులు, బాధ్యతలు అన్నిటినీ మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. మీ చిత్తానుసారముగా మాకు అగుగాక ప్రభువా. మీ నీతిని వెతికే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మీ రాజ్యమునకు పాత్రులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేసి మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో, బలముతో ఈ దినమెల్లా మమ్ములను నడపండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.